హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. రెడీ? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. ముఖ్యంగా క్యాష్ రిజర్వ్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, మ్యూచువల్ ఫండ్స్లో మనం ఉంచే క్యాష్ రిజర్వ్స్ అనేవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈజ్ ఇట్ ఏ గుడ్ ఐడియా ఆర్ ఎ బ్యాడ్ ఐడియా? విరాట్ గారు, ఇప్పుడు జనరల్గా ఈ క్యాష్ రిజర్వ్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా సార్. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తుంటారు ఆ ప్లాన్స్ అనేది. ఆ ప్లాన్స్లో ఏంటంటే ఆ ప్లాన్స్ అన్ని మేనేజ్డ్ బై ఏ ఫండ్ మేనేజర్. అవును. ఫండ్ మేనేజర్ అంటే మనం ఏం చేస్తాం, ఆ ఫండ్ రిస్క్ అప్డేట్ చూసుకుని ఆ రిస్కా కాదా లేదా చూసుకుని ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో దాన్ని ఒక ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తుంటారు. ఆ ప్లాన్లో 30, 40, 50 స్టాక్స్ ఉండొచ్చు. సో దాంట్లో మేనేజ్ చేస్తుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఫండ్ మేనేజర్ స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఫండ్ మేనేజర్ ఏంటి 100% డబ్బులు తీసుకుని వెళ్ళి పెట్టేస్తారు. ఒక ఫండ్ మేనేజర్ ఏంటి కొంత రిజర్వ్ పెట్టుకుంటారు. అంటే ఒక ఫండ్ మేనేజర్ మొత్తం పెట్టకుండా కొంత క్యాష్ రిజర్వ్గా పెట్టుకుని మార్కెట్ ఏదైనా వాలటాలిటీ ఉండేటప్పుడు పంపించేస్తుంటారు, ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఒక్కొక్క బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది ఫండ్ మేనేజర్కి డిఫరెంట్గా ఉంటుంది. దీనివల్ల ఒకవేళ ఫండ్ రిజర్వ్స్ పెట్టుకుంటారు, క్యాష్ రిజర్వ్స్ పెట్టుకున్నారు అనుకోండి, మనకి మంచి ఏంటంటే లిక్విడిటీ అనేది ఉంటుంది మన దగ్గర. మార్కెట్ పడింది అనుకోండి, లిక్విడిటీ ఉండేటప్పుడు మనం యాడ్ చేసుకుంటూ తక్కువ ఎన్ఏవికి కొంటుంటారు. సో రికవరీ అయ్యేటప్పుడు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంటుంది. అది మనకు ఒక ఆపర్చునిటీ. అది జనరల్గా ఈ మార్కెట్ పడింది అనుకోండి, క్యాష్ ఉంది నా దగ్గర, మార్కెట్ పడినప్పుడు ఆపర్చునిటీ ఉంది కాబట్టి, క్యాష్ ఉంది కాబట్టి అది ఒక ఆపర్చునిటీ కింద తీసుకుని ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ అనేది కనబడుతుంది. సో అది కాకుండా సార్ ఇప్పుడు రిస్క్ని మేనేజ్ చేయడం అన్నమాట. ఇది అంతే కదా. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ కొంచెం రిజర్వ్స్ నేను పెట్టుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, నేను 20 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను లంసమ్. మార్కెట్ వాలటైల్గా ఉంది, నేను 10 లక్షలే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ 10 లక్షలు నేను రిజర్వ్ పెట్టుకుంటాను. అంటే నేనే ఫండ్ మేనేజర్ అక్కడ. అంటే నేను రిజర్వ్స్ పెట్టుకున్నాను, 10 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. ఆ 10 లక్షలు మార్కెట్ వాలటైల్ పడేటప్పుడల్లా పెడదాం అనుకుని నేను క్యాష్ రిజర్వ్స్ పెట్టుకున్నాను. అదే స్ట్రాటజీ ఫండ్ మేనేజర్ చేస్తున్నారు అక్కడ. టోటల్ ఏం వచ్చింది దాని మీద ఒక 4 to 5% లేకపోతే 10%, 15% క్యాష్ రిజర్వ్స్ అనేది పెట్టుకుని మార్కెట్ వాలటాలిటీ అయ్యేటప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటారు. బ్యాడ్ ఫర్ హోల్డింగ్ ఏ క్యాష్ రిజర్వ్ అంటే క్యాష్ రిజర్వ్ ఉంచుకోవడం వల్ల మనం జనరల్గా మార్కెట్ టైమింగ్ చేయలేం. సో మార్కెట్ టైమింగ్ చేయలేనప్పుడు ఏంటి, వీ మైట్ లూజ్ ద గ్రోత్, అప్పర్ గ్రోత్. అంటే పెరిగేటప్పుడు మనం ఆ ర్యాలీ మిస్ అవ్వచ్చు, అదొకటి. తర్వాత మన డబ్బులు మొత్తం పెట్టట్లే కదా. సో మనం డబ్బులు పెడితేనే కదా మనకు మంచి రిటర్న్స్ వచ్చేది. సో కొంత డబ్బులు మనం పెట్టలేనప్పుడు రిటర్న్స్ కూడా తగ్గిపోతాయి కదా, అదొకటి రెండోది. సో జనరల్గా ఇదేంటంటే సార్, ఈ మార్కెట్ కండిషన్స్, ఈ తర్వాత ఈ ఇన్వెస్టర్ రిస్క్ టాలరెన్స్, దీన్ని బట్టి ఆ ఫండ్ మేనేజర్ అని ఒక్కొక్క ప్లాన్కి వాళ్ళ స్ట్రాటజీ అనేది డిజైన్ చేసుకుంటారు. సో ఇలా చూసుకుంటే ఇలా క్యాష్ రిజర్వ్ మెయింటైన్ చేసిన కొన్ని ఏఎంసీస్ ఉన్నాయి. అది దాంట్లో పరాగ్ పరీక్, అరౌండ్ కాంట్ అరౌండ్ 15% క్యాష్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తారు. అలాగే శ్రీరామ్ మ్యూచువల్ ఫండ్స్లో 12%. ఓకే. తర్వాత జేఎం అండ్ ఫ్రాంక్లిన్ పీజీఐఎం 4 to 7% క్యాష్ రిజర్వ్ చేస్తారు. సో ఈ జనరల్గా ఇది ఒక క్యాష్ రిజర్వ్ కాంపోనెంట్ అనేది స్ట్రాటజీ బట్టి ఉంటుంది సార్, ఫండ్ మేనేజర్ స్ట్రాటజీ. ఆ విధంగా ఇన్వెస్ట్ చేస్తూ పోతారు. ఫండ్ మనం ఆల్రెడీ చూస్తాం కాబట్టి ఫండ్ మేనేజర్ బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకునేటప్పుడు ఆ స్ట్రాటజీ అనేది మనం ఇక్కడ చేయలేం, వాళ్ళే చేస్తారు. ఆ నమ్మినప్పుడు లెట్ ద ఫండ్ మేనేజర్ డిసైడ్ ద స్ట్రాటజీ. మనం ఏం చేయలేము అక్కడ. లెట్ అంటున్నాను కానీ బట్ వీ కెనాట్ డూ. వీ డిసైడెడ్ దట్ వీ విల్ ఇన్వెస్ట్ ఇన్ దట్ ఫండ్ మేనేజర్. ఆ ప్లాన్ ఈ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తున్నారు కాబట్టి బాగా చేస్తారు నమ్మకం మీద మనం ఆయన డిసిషన్ మేకింగ్కి వదిలేస్తాం. సో దాన్ని బట్టి మనం అలాంటి ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. జనరల్గా అన్ని ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తాయని ఉండదు, అన్ని ఫండ్స్ బాగా పర్ఫామ్ చేయవు అని ఉండదు. బట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్లో ఏ ఫండ్ అయినా సరే మంచి కార్పస్ అయితే బిల్డ్ చేసేస్తుంది. అదైతే 100% ట్రూ మ్యూచువల్ ఫండ్స్లో. ఆ లాంగ్ టర్మ్ అనేది 20-30 years అనేది కూడా అందరికీ తెలుసు. బట్ ద థింగ్ ఈజ్
మనం ఏ టైంలో ఎలాంటి ఫండ్ ఇన్వెస్ట్ చేయాలి, ఒక మనిషికి అసలు ఎన్ని ఫండ్స్ అనేవి బెస్ట్ అంటారు, అండ్ ఇందులో మళ్ళీ హై శాలరీ ఉన్న వాళ్ళకి ట్యాక్సేషన్ పరంగా ఏ ఫండ్ బెస్ట్ అంటారు? ఇప్పుడు వినోద్ గారు, ఇప్పుడు అదంతా ఇన్వెస్ట్మెంట్స్ టాక్సేషన్ ఏంటంటే వాళ్ళ టైం హారిజన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు షార్ట్ టర్మ్ అయితే మనం ఈక్విటీస్లో వేయలేము, లాంగ్ టర్మ్ ఉంటే ఈక్విటీస్లో వేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ అంటే 1 year ఎప్పుడైనా రిడమ్షన్ చేసుకునేటప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 12.5%. ఇప్పుడు అదే షార్ట్ టర్మ్ తీసుకుంటే 20%. సో ఇదన్నీ ఏంటంటే సార్, ఒక్కొక్క ఇన్వెస్టర్ వాళ్ళ రిస్క్ అప్టైట్ బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళు ప్లానింగ్ జనరల్గా ఒక లేమెన్ అయితే అన్నీ చేయలేరు. అలాంటప్పుడు మాలాంటి డిస్ట్రిబ్యూటర్ ఏదైనా వస్తే ఎక్కడ పెట్టాలి, ఎంత పెట్టాలి, ఏ ప్లాన్లో పెట్టాలి అనేది మేము చెప్పగలుస్తాం. సో అన్లెస్ అంటిల్ కస్టమరు సాటిస్ఫై అయ్యి ఓకే ఇలా వర్కౌట్ అవుతుందా, ఇలా చేస్తుందా, ఇలా వస్తుందా అనేది కన్ఫామ్ అయితే కనుక ఒకవేళ కన్విన్స్ అయ్యగలిస్తే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు సార్. మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ వేర్ యూ ఆర్ గెటింగ్ 12 to 15% రిటర్న్స్. మీరు ఇంకేదైనా తీసుకోండి, పిఎంఎస్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఇది సేమ్ కేటగిరీ, మీకు రిటర్న్స్ సేమే. కాకపోతే దాంట్లో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటారు. ఇది దాంట్లో ఒక లంసమ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చిన్న అమౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. విచ్ ఇస్ బెటర్, విచ్ ఇస్ సూటబుల్ టు యూ అనేది చూసుకుని మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఓవరాల్గా అవుట్కమ్ రెండు సేమ్ అంటారు పిఎంఎస్తో కంపేర్ చేసినప్పుడు? డిఫరెన్స్ ఉంది సార్, పిఎంఎస్కి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే పిఎంఎస్లో మీరు 50 lakhs మినిమం చేసుకోవాలి. ఇక్కడ మీకు మినిమం లేదు కదా, ఇక్కడ ఫండ్ ఎక్స్పర్టే కదా మీకు మెయింటైన్ చేస్తుంది. పిఎంఎస్లో మీకైతే మీ 50 lakhs చేయాలి. ఫండ్ పర్ఫార్మెన్స్ దాంట్లో ఏంటంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ కాదు, స్టాక్స్ మీ ఏం లేదు సార్. ఇప్పుడు జనరల్గా మీరు డిస్ట్రిబ్యూటర్కి వస్తారు, నేను ఒక ఇన్వెస్టింగ్ ప్లాన్ లేదు, నాకు హెల్త్ ప్లాన్ లేదు, ఏం లేదు. మేమేం చేస్తాం, ఒక కస్టమర్కి ఏమేం కావాలో అన్నీ ప్లాన్ చేస్తాం, రైట్? సో అదే సార్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. వాళ్ళకి కావాల్సిన ఫ్యామిలీకి కావాల్సింది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. అది అక్కడే ఎక్స్పర్ట్ చేస్తాడు. ఇక్కడ మేము మ్యూచువల్ ఫండ్లో మేము డిస్ట్రిబ్యూటర్గా మేము చేస్తున్నాం. ఓకే. సో ఓవరాల్గా డిఫరెన్సెస్తో పాటుగా మనకి ఫండ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ముఖ్యంగా ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్తారు. అది క్యాష్ రిజర్వ్స్ మన ఫండ్ మేనేజర్ స్ట్రాటజీ బట్టి వాళ్ళ డిసిషన్గా వదిలేసి మనం ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి. సో మన గోల్ అనేది ఈజీగా రీచ్ అవుతుంది. వండర్ఫుల్ సార్. అండ్ క్యాష్ రిజర్వ్ సంబంధించి మీరు విన్నారు కదండి. ఇంకా దీనిపై మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడచ్చు, లేదు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే మీ తరపున ఆ క్వశ్చన్స్ వచ్చే ఎపిసోడ్లో నేను తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.